ఒకప్పుడు మనం ఎన్ని గొప్ప హిట్స్ ఇచ్చినా గొప్ప పేరు తెచ్చుకున్నా ఇప్పుడేంటి అనే స్థాయికి అయిపోయింది సార్. ఇప్పుడు ట్రెండ్ అలా ఉంది, ఆడియన్స్ పల్స్ కూడా అలా దాని గురించి అంటే అది ఎంతో కొంత కాంటెంపరీ సెన్సిబిలిటీ గురించి మనం ఆలోచించక తప్పట్లేదండి. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ లిరిక్ రాస్తున్నప్పుడు ఇది అర్థమవుతుందంటావా, ఈ మాట అర్థమవుతుందంటావా ఆడియన్స్కి, ఎంతవరకు వచ్చేస్తుందంటే ఇప్పుడు రీల్స్ చూడడం వల్ల అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోయాయి. అది ఎడిటింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది, సినిమా ఎడిటింగ్ని. ఇప్పుడు ఇది ఇంత గ్యాప్ ఇస్తే ఫోన్ తీసేస్తాడండి వాడు, ఫోన్ తీసి చూడడం మొదలెడతాడు, కాబట్టి ఫాస్ట్గా చేద్దామండి అని. కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అలా ఉండదు. సినిమాలో ఒక అనుభూతిని కాసేపు సస్టైన్ చేయాల్సి వస్తుంది. సో ఎడిటర్ అంటాడు సస్టైన్ చేద్దాం సార్ అంటాడు, డైరెక్టర్ సస్టైన్ చేద్దాం అంటాడు, లేదా ఎడిటర్ నో సార్ జనాలు చూడ, ప్రొడ్యూసర్ అమ్మో అంటాడు. ఈ డిస్కషన్లు పెరిగిపోయాయి, ఈ వర్రీ పెరిగిపోయింది. ఒక మాట, ఒక అందమైన మాట, తెలుగు మాట వాడితే ఇది అర్థమవుతుందంటారా ఎవరికైనా, ఈ జనరేషన్కి ఎక్కుతుందంటారా, ఇంతసేపు ఒక షార్ట్ ఇంతసేపు పెడితే అసలు చూస్తారంటారు ఎవరైనా, ఈ చర్చలు చాలా జరుగుతున్నాయి. అయితే వీటన్నిటి ప్రతి జనరేషన్కి కష్టాలు వస్తాయి. ఎలాగోలా ఈ పరిస్థితిని నెగోషియేట్ చేసి ఎట్లా మనం దీని నుంచి బయటపడాలి అని కొన్ని, ఇప్పుడు కోర్టు మంచి సినిమా, ఎటువంటి కమర్షియల్ ట్రాపింగ్స్ లేని సినిమా, దానిలో కామెడీ లేదు, యాక్షన్ లేదు, సో కాల్డ్ రొమాంటిక్ పెద్ద పెద్ద రొమాంటిక్ సాంగ్స్ లేవు, ఫారెన్ లొకేషన్స్, ఏవైతే కమర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులు అని భావిస్తారో అవి లేవు ఆ సినిమాలో.